ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలిలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణానికి చెందిన ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం వ్యవస్థాపకులు దుర్ప హరిబాబు గురుస్వామి నేతృత్వంలో సహస్రదళ సూర్యయంత్ర పూజాది కార్యక్రమాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ఆడిటోరియంలో సప్తవర్ణ శోభిత సూర్యయంత్రాన్ని హైబాబు గురుస్వామి ఎంతో శ్రద్ధాభక్తులతో తీర్చిదిద్దారు. ఆదివారం రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్య నమస్కారాలతో పాటు సహస్రదళ సూర్యయంత్ర పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అష్టైశ్వర్యాలలో అవసరమైనది ఆరోగ్య ఐశ్వర్యమని, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణమూర్తికి ప్రీతిగా నిర్వహించే రథసప్తమి నర్వదినాన లోక కళ్యాణం కోసం సర్వజన హితం కోరుతూ ఆరోగ్య భాస్కరుణ్ణి సహస్రరేఖలతో సప్తవర్ణాలతో తీర్చిదిద్దడంలో తమ గురుదేవులు సూర్యోపాసకులు రామ్దాస్ గురుస్వామి ఆశీస్సులతో విభిన్న వర్ణ సూర్యయంత్రం వ్యయ ప్రయాసల కోర్చి తీర్చిదిద్దామని హరిబాబు గురుస్వామి భక్తులకు వివరించారు. అవకాశం కల్పించిన కళాశాల యాజమాన్యమునకు ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్య సంరక్షణకు సూర్య నమస్కారం ఎంతో శ్రేయస్కరమని, రథసప్తమి పర్వదినం ఆదివారంతో రావడం ఎంతో విశేషమని వివరించారు. సహస్రదళ సూర్యయంత్రాన్ని దర్శించడం, పూజించడం విశేష ఆరోగ్య ఫలదాయకమన్నారు. ప్రజలందరూ సూర్యయంత్రాన్ని దర్శించుకుని స్వామి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు. ఈ విశేష సూర్యయంత్రాన్ని దర్శించుకునేందుకు పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు విశేషంగా వేయించేశారు. సూర్యయంత్రాన్ని తిలకించి పూజలు నిర్వహించారు. సవిత్ర సూర్యనారాయణ భగవాన్కి జై. రథసప్తమి విశేషమైన మహాప్రదినం. ఈ రోజున ఆదివారం సూర్యనారాయణ స్వామివారి యొక్క మహాప్రీతికరమైన వారం. ఇటువంటి యొక్క విశేషమైన మహాయోగం, ఇటువంటి అదృష్టకరమైన మహాయంత్రం సూర్యయంత్రం. దీన్ని సూర్యయంత్రం అంటారు. వర్ణ రూపంలో ఉండే సూర్యయంత్రం. సామాన్యంగా యంత్రాలన్నీ కూడా రాగిలో ఉంటాయి. ఇటువంటి వర్ణ రూపంలో యంత్రం చేయటం చాలా అరుదు. ఈ ప్రదేశంలో కాదు, బహుభాగంలో భారతదేశం మొత్తంలో కూడా ఇద్దరే ఉండేవారు. తాతయ్య గురుస్వామి ఆయన ఉండేవాళ్ళు. ఆయన పరంపరించిన తర్వాత ఇటువంటి యంత్రం వేయటం ఆయన ప్రసాదించిన వరం మేము వేయటం అనేది. అటువంటి యంత్రం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. దీనిలో మొట్టమొదటిది ఆరోగ్య ప్రదాత యంత్రం 108 దళాలతో ఉంటుంది. మొత్తం 108 రకాల యంత్రాల్లో అత్యున్నతమైన యంత్రం 108 రకం యంత్రం ఇది సహస్ర సూర్యంత్రం. 1000 దళాలతో వేసి 3 రోజులు కష్టపడి చక్కగా కూడా వేసి ఏ వర్ణానికి ఆ వర్ణం ద్వారా గ్రహ సంపత్తి కానీ, మానవులు ఉండే పాదాది శిర పర్యంతం, శిరాది పార పర్యంతం సంపూర్ణ అవయవాలన్నీ కూడా వశీకరణం అయిపోవడానికి, ఆరోగ్యం కలగటానికి, ఐశ్వర్యం కలగటానికి, పూర్వజన్మలో సుకృతంలో ఉండే మహాదోషాలు తొలగిపోయి సంపూర్ణమైన పుణ్యం కలగటానికి ఇటువంటి యంత్రం వేయడం చాలా విశేషం. కాబట్టి ఇటువంటి యంత్రం వేయటానికి విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజీ ఆవరణలో సుధార్ గారు, భాగ్యలక్ష్మి గారు సగం అనుమతి ఇవ్వటం, కష్టపడి మనం ఒక 20 క్వింటాల బియ్యం కానీ ఇటువంటి ద్రవ్యంతో రంగులతో చక్కగా కూడా వేసి వచ్చిన వాళ్ళందరూ కూడా రక్షాధారాలు అవన్నీ కూడా సూర్యంత్ర మంత్రోపదేశం చేసి వాళ్ళందరూ కూడా రంగులతో కూడిన కార్డు ఇచ్చి విశేషపూర్వకంగా ఎంతోమంది భక్తులకి ఇటువంటి సహాయ సహకారాలు, స్వామివారి సంపూర్ణమైన ఆరోగ్యం. ముందు ఏంటంటే సూర్యనారాయణ స్వామి అంటే ఆరోగ్యం. ఈ సహస్ర సూర్యంత్రం అంటే ఈ భూగోళం చుట్టూ ప్రదక్షిణ చేసే మహద్భాగ్యం. కాబట్టి ఇటువంటి ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి యంత్ర దర్శనం చేసుకొని రక్షాధారాలు తీసుకొని తరించారు.
ఈ చూసిన ప్రతి ఒక్కరు కూడా సహకరించిన మీడియా మిత్రులకి, పేపర్ వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ, వచ్చిన వాళ్ళందరూ కూడా సూర్య నమస్కారం చేసుకొని, ప్రసాదం తీసుకొని, రక్షాధారాలు తీసుకొని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కాసుకొని మరీ కోరుకుంటున్నాం. జై బోలో సూర్యనారాయణ భగవాన్కి జై.